కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సర్కార్ ఫోకస్ చేసింది. ఈ అంశాన్ని తేల్చేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కమిటీ వేసింది. ఇప్పటికే సీఎస్, అటవీ, రెవెన్యూ అధికారులతో చర్చించారు భట్టి విక్రమార్క. మరోవైపు మంత్రుల కమిటీ నేటి నుంచి సంప్రదింపులు జరపనుంది. ఈ సంప్రదింపులకు హెచ్సీయూ కార్యవర్గం, విద్యార్థి సంఘాలను ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ప్రభుత్వ ఆలోచన విధానాలను వివరించనున్నారు మంత్రులు. అయితే ఈ నెల 16లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, సౌమ్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి వివాదం పైన నజరు పెట్టింది. ఇప్పటికే ముగ్గురు మంత్రులతో కూడా కమిటీ ఏర్పాటు చేశారు. భట్టితో పాటు పొంగులేటి శ్రీధర్బాబుతో కూడా కమిటీ ఏర్పాటైంది. నిన్న భట్టి విక్రమార్క అటవీ శాఖ అధికారులతో పాటు సీఎస్తో పాటు హెచ్ఎండి అధికారులతో భేటీ అయ్యారు. అంటే మొత్తానికి ఈ యొక్క వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి అనే అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీకి వచ్చింది. దీనికి సంబంధించి ఈరోజు కూడా ముగ్గురు మంత్రులు కూడా సచివాలయంలో భేటీ కాబోతా ఉన్నారు. మరోసారి అధికారులతో కూడా భేటీ జరిగే అవకాశం ఉంది. రెవెన్యూ అధికారులకు సంబంధించి రికార్డులు ఏం చెప్తా ఉన్నాయి, హెచ్ఎండిఏ పరిధికి సంబంధించి ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి, ఇక విద్యార్థులకు సంబంధించినటువంటి ఆందోళన కావచ్చు, హెచ్సీఏ పాలక వర్గానికి సంబంధించి ఉన్నటువంటి వివాదాలు కావచ్చు, పూర్తిగా కూడా వాళ్ళతో చర్చలు జరిపి సామరస్యపూర్వకంగా సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి యోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి ఏ విధంగా సంప్రదింపులు జరపాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు సచివాలయంలో ఒక కీలక సమావేశం జరగబోతా ఉంది. అయితే ప్రధానంగా కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏంటి, విద్యార్థి సంఘాలతో పాటు ప్రజా సంఘాలతో పాటు వాతావరణ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి ఎవరైతే వేత్తలు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మరోపక్క ఎస్సీఏ పాలక వర్గం ఏమి అభిప్రాయం వెళ్ళబుచ్చుతుంది, అవన్నీ తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏంటి. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ స్థాయిలో యుకో పార్క్ ఏర్పాటుకు సంబంధించి కూడా హైదరాబాద్కు తలమానికంగా ఉండే విధంగా 400 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు 1600 ఎకరాల ఏదైతే ఎస్సీయూ భూములకు సంబంధించి కూడా ఒక యుకో పార్క్ ఏర్పాటు చేసేందుకు ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉన్న అంశాన్ని ప్రతిపాదించే అవకాశం ఉంది. మరి దానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారు, యూనివర్సిటీ వర్గాలకు సంబంధించి, మరోపక్క పర్యావరణవేత్తలకు సంబంధించి ఏం చెప్తారు అన్న అంశం పైన కూడా ప్రభుత్వం వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. మరోపక్క ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి, అసత్య ఆరోపణలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా కూడా చేస్తున్నటువంటి ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలి అన్న అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏకంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైతే భూములు కొనుగోలు చేస్తే వాటిని మళ్ళీ తిరిగి ఏదైతే మేము లాక్కుంటామని కూడా చేసినటువంటి కేటీఆర్ వ్యాఖ్యలపైన కూడా ప్రస్తుతం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాలనలో కూడా ఎన్ని వేల ఎకరాలు కొల్లగొట్టారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖజానాకు మళ్లించారు అన్న అంశానికి సంబంధించి కూడా అప్పుడు వాళ్ళు చేసినటువంటి విధ్వంసం ఏంటి అన్న కోణంలో కూడా ఇప్పటికే టీజీఐఏసీసీ నుంచి కూడా పూర్తి వివరాలు సేకరిస్తుంది. హెచ్ఎండిఏ నుంచి కూడా పూర్తి వివరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ను కూడా నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎలాంటి రికార్డులు ఉన్నాయి, పూర్తి స్థాయిలో పరిశీలించి అసలు ఆ భూమికి సంబంధించిన వివాదం ఏంటి, ఆ తెలంగాణ ప్రభుత్వ భూమా లేదంటే ఎస్సీయూ భూమా అన్న అంశానికి సంబంధించి కూడా రికార్డులన్నీ పరిశీలించి ఒక పటిష్టమైన నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మొత్తానికి అంటే కోర్టు చెప్తున్న ఆదేశాలను అనుసరిస్తూనే మరోపక్క వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏంటి, ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఎలాంటి వివాదాలకు తావేకుండా సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారానికైతే ప్రభుత్వానికి సంబంధించి కృషి చేయబోతుంది. ఈరోజు కూడా మరోసారి ముగ్గురు మంత్రుల త్రిసభ్య కమిటీ మరోసారి అధికారులతో కలిపి భేటీ కాబోతుంది. తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి అంశానికి సంబంధించి కూడా మరోసారి ఈరోజు మంత్రివర్గం భేటీ కాబోతా ఉంది. రైట్ వాసు, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.